హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాను. ఒకసారి ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి, ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి? ఓకే అన్న, నమస్తే అన్న. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మన బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవలపల్లి గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా గేదెలు లభిస్తాయి అన్న. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. గేదెలు ఎప్పుడు ఎన్ని ఉన్నాయని అడగండి, గేదె ఎంత క్వాలిటీ ఉన్నదని అడగండి. మనకి ఎన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ కంటే ఎన్ని క్వాలిటీలు ఉన్నాయనేది ఇంపార్టెంట్. అవునన్న, మన దగ్గర 30 ఉన్నాయా 40 ఉన్నాయా అని కాదు, మన దగ్గర 10 ఉన్నాయా, ఆ 10 ఆటలు ఎన్ని బెస్ట్ అది చూసుకోండి. ఎవరి దగ్గర అన్నా పేరుకి 100 ఉంటే సుఖం ఏంటన్నా, క్వాలిటీ లేని దానికి. క్వాలిటీ గేదెలు ఎన్ని ఉన్నాయన్న, మీ దగ్గర 10 ఉన్నాయా 20 ఉన్నాయా, ఆ 10 ఆటలు క్వాలిటీలు ఎన్ని ఉన్నాయని అడగండి. ఒక్కొక్కరు ఏమంటారంటే 30 ఉన్నాయన్న, మా దగ్గర 50 ఉన్నాయి 60 ఉన్నాయి అంటారు. అవన్నీ కాదు, నెంబర్ 1 మంచిది క్వాలిటీ బ్రీడ్ మన దగ్గర ఎన్ని ఉన్నాయని చూసుకోండి. ఇగోండి మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. చూసుకోవచ్చు, ముర్రా జాతి గేదె హెవీ సైజ్ ఉంది, మంచి నెంబర్ 1 అండి, ప్యూర్ ముర్రా. కింద అట్టర్ కూడా చూడండి, ఇంకా 10 days ఉంది డెలివరీ టైం. ఇది డైలీ మీద 16 లీటర్లు అవుద్దండి. ఇది 16 అవుద్ది. కింద అట్టర్ రొమ్ము గదిలేయడం చూడండి. ఈ లూజ్ అంతా చేయాలనేది, పల్సని ఈ విధంగా ఉండాలి. మలుగులు ఎంత చూడండి. గేదెకి వి షేప్ కూడా ఉంటది, జెడ్ బ్లాక్ గేదెకి ఎంతసేపు కూడా ఈ క్వాలిటీలో ఉండాలి. బుర్ర విధానం చూడండి. ఇలాంటి గేదెలు ఎంత చెప్తారు, ఎంత వరకు వాడచ్చు? ఇదైతే 1,35,000 పడుతుంది అన్న. ఇది 1,35,000 పడుద్ది. అది క్వాలిటీని బట్టే రేట్ ఉంటది. క్వాలిటీని బట్టి క్వాలిటీ లేకపోతే మాత్రం 90,000 కూడా 80,000 ఉంటది అన్న, 75,000 ఉంటది. గేదె క్వాలిటీని బట్టి రేట్ ఉంటది అన్న. మా దగ్గర 80,000 నుంచి స్టార్టింగ్ అంటారు. మీకు బ్రీడ్ ఉండదు. బ్రీడ్ కావాలి అంటే ₹1,00,000 అబోవే. బిలో అయితే మీకు బ్రీడ్ రాదన్న. ఇప్పుడు నేను చేసేది అదే వ్యాపారం. నేను చెప్తాను అన్న, నా దగ్గర స్టార్టింగ్ 90,000 నుంచి అని. 90,000 నుంచి అన్న గ్రేడెడ్ ముర్రా వస్తుంది. మీకు క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ కావాలి అంటే, ఈ క్వాలిటీలు ఈ సైజులు కావాలంటే ₹1,00,000 అబోవ్ పెట్టుకోవాలి. మన దగ్గర 10 ఆటలు మేపుకుని కంటే ఇలాంటి 4 గేదెలు ఉంటే డైరీ సక్సెస్ గా రన్ అవుద్ది అన్న. ప్రతి ఒక్కరు కూడా తక్కువ కాస్ట్ లో చూసుకొని ఎక్కువ గేదెలు మేపుదాం అనుకుంటారు, అది అన్ని అనవసరం. గేదెలు 10 ఆటలు మేపుకుని కంటే నెంబర్ 1 క్వాలిటీ ఒక 5-6 మేపుకుంటే డైరీ సక్సెస్ గా రన్ అవుద్ది. బడ్జెట్ తక్కువలో ఉంటది, ఖర్చు తగ్గుద్ది, ఇన్కమ్ పెరుగుద్ది. అదనమాట. ఇదిగోండి, ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డ. ఇది కింద అట్టలు చూడండి గేదెలకి. ఈ మెత్తని పచ్చని కింద గదిలు ఏడడం ఎలా ఉంది. అట్టర్ ఎదర ఎంత ఉంది, వెనక కూడా అంత ఉంటుంది. దీనికైతే ఇంకా 4 days ఉంది అన్న. ఇది 4 days ఉంది. ఇది గేదెలకి ఎంతసేపు అట్టర్ ఆ సైజు ఆ క్వాలిటీలు ఉండాలన్న. ఎంత పడుతుంది రేట్? ఇదైనా 1,35,000 1,40,000 పడుతుంది అన్న. ఇది యావరేజ్ మీద అంటే, ఇది మనం చెప్పింది ఏం ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. ఇది డెలివరీ అయిందన్న. ఇది సెకండ్ లాక్టేషన్. దీని ఈ ఆళ్ళకి రెండో రోజు. ఇప్పుడైతే ఉదయం ఒక 5 సాయంత్రం ఒక 5 ఉంటున్నాయి. ఒకవేళ ఎవరన్నా కావాలి అనుకుంటే 2 పూటలు వీడియో కాల్ లో చెక్ చేసుకుని పిండుకోవచ్చు. పాలు దూడ కూడా ఆడదూడ అన్న, పేదోడ. ఎన్ని ఉంటది? ఈ సెకండ్ లాక్టేషన్. 5 ప్రెజెంట్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు 5 ప్రెజెంట్ చూసుకొచ్చాను. దీని కెపాసిటీ అయితే 7 లీటర్లు. నిన్న జున్నుపాల మీద ఇప్పుడు 5 లీటర్లు చూసుకోమంటున్నాం ఎవరినైనా. ఎంత చెప్తున్నారు రేట్? ఇదైతే 1,20,000 చెప్తామన్నా. 1,20,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు, జున్నుపాల మీద నిన్న ఈనిందంట, పేదోడు ఉందనేసి చెప్తున్నారు. 5 లీటర్లు రెడీగా ఉన్నాయంట. పాలు కూడా 120 చెప్తున్నారు. మలుగులు ఎంతలు చూడండి. ముర్రాకి ఎంతసేపు కూడా ఈ లెక్కలే ఉంటాయి. మలుగు కూడా పీట మొలుగు అంటారు దీన్ని. ఇదిగోండి, ఇదైతే ఇంకా బాగా హెవీ సైజ్ అన్నది. ఇంకా ఇదైతే 18 లీటర్లు అవుద్దండి. గేది 9, 18. ఈ సైజ్ ఎంత ఉందో చూడండి. ఇది బాగా హెవీ సైజు గేది కూడా. ఇప్పుడు ఇంకా డెలివరీ టైం వచ్చి 15 రోజులు ఉందన్న దీనికి. 15 days టైం ఉందండి. 15 days అంటే ఇంకా ఫుల్ సైజ్ ఫుల్ ఆర్డర్ చేస్తారు. ఫుల్ బాగా అట్టర్ వచ్చేద్దాన్ని. ఎలా రండి, కింద అట్టర్ ఎంత వద్దో చూపిస్తాను. ఈ లూజ్ అంతా చేయాలి. పాలనారం చూడండి దీనికి ఎంత ఎలా ఉంది. ఈ లూజ్ అంతా చేయాలన్న కింద కూడా. అంటే కొంతమంది మిల్క్ లైన్ ఉండేది తీసుకోండి, లైన్ ఉంటే బాగుంటది అంటారా? లైన్ ఉండాలన్న. గేదెకి ఎంతసేపు ఈ పల్సన, ఈ తొక్క పల్సన ఉండాలి. కింద ఈ పాలనారం ఉండాలన్న. నేను ఈ కింద ఈ పాలనారం ఉంటే గేదెకి బాగా పిండుద్ది పాలు, డైరీకి బాగా పని అవుద్ది.
ఇదిగోండి, ఇది బూరి అన్న. ఉమ్. ఇది 10 days ఉంది డెలివరీ టైం. ఉహు. కింద అట్ర చూడండి, గదిలేయడం కానీ. ఇదైతే 1,25,000 చెప్తున్నాం అన్న. అది పెద్దగా ఇది అది పెద్ద అయితే 1,40,000 చెప్తున్నాం అన్న. 1,40,000. డైరెక్ట్ గా మన దగ్గరకు వచ్చారనుకోండి, ఉమ్. ఈ విధమైన రేట్లతో ఉంటాయి. ఉమ్. ఒకవేళ ఎవరినన్నా వేరే వాళ్ళని తీసుకొచ్చారనుకోండి, రేట్ చేంజ్ అయ్యి చెప్తాం. ఉమ్. అంతే తప్ప కానీ మనం చెప్పింది ఏది కూడా ఫిక్స్ ఏం కాదు. ఉమ్. ఎవరు ఏం తిన్నా ఆ రైతు మీదే వేస్తారన్న బరువు. ఉమ్. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చిన, మధ్యన మీడియేటర్ తీసుకున్నా, ఏదైనా ఆ రైతే భరించాలి. ఉమ్. మా చేతి మేము పెట్టుకోము. ఉమ్. అదండి. సో ఎవరైనా సరే గేదెలు కొంటే డైరెక్ట్ గా వాళ్ళని ఆడే వదిలిపెట్టి ఒకవేళ పోవాలనుకుంటే వదిలేసి వేరే అలా కాదన్న, వేరే షెడ్కి వెళ్ళిన రైతు ఎంతసేపు కూడా ఒకరినే నమ్ముకోండి. ఒకరిని నమ్ముకుంటే మంచి అయినా చెడ్డైనా ఆయనే చేస్తాడు. 10 మందికి ఫోన్ చేసి 10 రకాలుగా మాట్లాడడం వల్ల మీరే దెబ్బతింటారు. ఇప్పుడు నన్ను నమ్ముకొచ్చారనుకోండి, నాకు ఎలా ఉంటదంటే, వారి అమ్మ మనకే ఫోన్ చేశారైనా మన మీద ఆధారపడి ఉన్నాడు, మంచిదాన్ని ఇవ్వాలని మనం అనుకుంటాం. వేరే కస్టమర్ చేసి మళ్ళీ మనం చేశారనుకోండి, మన దగ్గర ఏదో రంగా ఏదో గేదెని అంటిచ్చేస్తే వేరే షెడ్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసాడు, ఆయన కాంటాక్ట్ లో ఉన్నాడు, మనం కాంటాక్ట్ లో ఉన్నాము. ఈయన బేరం పోకుండా ఏదో పని చేసేదో పని చేయిందో ఏదో గేదె నమ్మితే ఏదో రంగం ఉంటది అని లెక్కేసుకుంటాడు. ఎప్పుడు కూడా ఒక మీద నమ్మకం పెట్టుకోండి. ఆ వ్యక్తి మంచి అయినా చెడ్డ అయినా ఆ వ్యక్తి చేస్తాడు, మీకు ఇబ్బంది లేదన్నా. ఇప్పుడు అన్న బాధ్యత అంతా మీదే అన్ని పెట్టారనుకోండి, ఎలా ఉంటది? ఓన్ గా మనం సొంత మనిషిలా ట్రీట్ చేసి ఆయనకి ఏ విధంగా ఇవ్వాలో అన్ని మనం మంచిదే ఇస్తాం. 10 మందికి ఫోన్ చేశారనుకోండి, మాకు చిన్న కంగారుగా ఉంటది. నా దగ్గర నుంచి కస్టమర్ వెళ్ళిపోతే మిస్ అయిపోతే, నా దగ్గర నుంచి కస్టమర్ మిస్ అయిపోడు, మళ్ళీ వేరే షెడ్ దగ్గరికి వెళ్తే అక్కడ కొనేస్తాడని ఏం చేస్తామంటే, ఇక్కడ మిల్కింగ్ తక్కువ ఇచ్చినా లేకపోతే ఏ కంప్లైంట్ ఉన్నా ముందా ఎక్కువ తక్కువ ఏదో రేటుకి అమ్మేస్తాం. అలా కాకుండా అన్న నిన్నే నమ్ముకున్నాను, నీ దగ్గరికి వచ్చాను అన్నారు అనుకోండి, ఆ ట్రీట్ విధానం వేరేగా ఉంటది. ఒకవేళ ఒక 500 ఎక్కువ అనండి తక్కువ అనండి, గేదె మంచిదాన్ని ఇవ్వడానికి చూస్తారు. 10 మందికి చేశారనుకోండి, ఏదో రకంగా మంచో చెడ్డో గేదెని అంటించడానికి చూస్తాం బేరం ఇక్కడ. అదనమాట. ఎవరు కూడా ఏ రైతు పోడవద్దు, ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి, ఒకళ్ళకి కాల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అందరికీ షెడ్లు ఉన్నాయి, ఇక్కడ బ్రోకర్ అంటూ ఎవడో లేడు, ప్రతి ఒక్కరికి షెడ్ ఉంది. ఏం చెప్తారంటే, బ్రోకర్ ఉన్నాడన్నా మనకి మీరు డైరెక్ట్ గా మన షెడ్ దగ్గర రండి అంటారు. ఇక్కడ వీడియోలు వేసి వాళ్ళు అందరూ కూడా అందరికి షెడ్లు ఉన్నాయి, అందరూ గేదెలు కొని వ్యాపారస్తులే. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే, ఎవడో బ్రోకర్ లేడు కాబట్టి డైరెక్ట్ గా ఏ షెడ్ దగ్గరికి వెళ్ళి మీరు ఫోన్ చేసి, నెంబర్లు అన్ని కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి మీరు ఆ షెడ్ దగ్గర ఆయన వదిలేసి వేరే షెడ్కి వెళ్తే మీరు వేరే కస్టమర్ మీరు ఫోన్ చేసుకుంటాం వెళ్ళటం అని అంతే. చెప్పను, ఇదిగోండి, ఇది ముర్రా సెకండ్ లెక్కేషన్ 6 పళ్ళు వేసింది ఈ పట్ట. ఇది ఇంకా ఒక వారం ఉంటుంది. క్వాలిటీలు కొనాలంటే ₹1,00,000 అబోవ్ ఉంటుంది, ₹1,00,000 బిలో ఉండదు. అది ఇదిగోండి 90,000 పాకలు ఉంది, అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇది థర్డ్ లెక్కేషన్ అండి. కింద అట్ట చూడండి, 17 లీటర్లు అవుతుందండి. ఈ క్వాలిటీలు ఉండాలా, ఆ సైజులు ఉండాలన్నా డైరీకి 10 ఆటలు మేపుకుని రైతు ఇలాంటివి ఒక 6 ఆటలు 7 ఆటలు మేపుకుంటే సరిపోద్ది. డైరీలో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుపోయిన తర్వాత ఒకవేళ ఫెయిల్ అయినా అనుకో, ఏ విషయాల్లో ఫెయిల్ అవుతాయి, ఎట్లా ఏదైనా అంటే రైతులు ఈ విషయాల్లో ఫెయిల్ అవుతారు, జాగ్రత్తగా ఉండండి, లేకపోతే చూసుకోండి, ఫెయిల్ అవుతారు గేదెలు అనేది ఏమైనా ఉంటుంది? ఫెయిల్ అవటం అంటే అన్న, గేది ఏంటంటే దగ్గర లేకపోతే దూడ మర్చిపోయి పాలు అవ్వదన్న, అదొక కంప్లైంట్. అలా కాకుండా ఒక్కొక్క గేది ఏంటంటే పాలు ఎత్తుకుంటది, 4 రోజులు 5 రోజులకి ఒక 5 లీటర్లు 6 లీటర్లు ఎత్తుకుంటే, ఒక్కోటి ఏం చేద్దంటే 15 రోజులకి 20 రోజులకి ఎత్తుకుంటది. అప్పుడు మనం ఏం చేయాలంటే 15 రోజులకి ఎత్తుకున్న గేదెని 2 పూటలు ఫీడింగ్ పెట్టుకోవాలి, ఒక కాల్షియం బాటిల్ ఎక్కించుకోవాలి, డైలీ వచ్చి ఒక 1/4 కేజీ 1/2 కేజీ బెల్లం దానాలు వేసుకొని 15 రోజులు 20 రోజులు జాగ్రత్తగా చూస్తే అది మిల్కింగ్ ఎత్తుకుంటుంది అన్న. ఒకవేళ తిండి తక్కువ తింటుంది అనుకోండి, పాలింగం అని ఉంటుంది, ఆ పాలింగం 10 తులాలు ఒక 1/2 కేజీ పాత బెల్లం అది కలిపేసి 2 మిక్స్ చేసి గేదెకి తినిపించాలన్న. అది కూడా 2 మోతాదులుగా పెట్టాలి. 2 మోతాదులు ఎలాగంటే,
ఒక వీక్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఉమ్. మండే పెట్టారనుకోండి, మళ్ళీ మండే ఒకసారి పెడితే అలా 2 మోతాదులు పెట్టుకుంటే సరిపోద్ది. పాలింగ వల్ల అంటే డైలీ పెట్టొచ్చు అన్న అని అడుగుతారు, అది డైలీ పెట్టింది కదన్న. ఇంగవ అంటే బాగా వేడి, లోన్ డైజెషన్ అంతా క్లీనింగ్ చేసేస్తుంది. అది 10 తులాలంటే బాగా విపరీతం వేడి కాబట్టి 1 వీక్ గ్యాప్ ఇస్తే దానికి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటది. లోపల ఇట్లా అది కూడా పాడి. ఇది పాలు ఇచ్చేది అన్న. ఇదిగోండి, ఇదైతే 3-3.5 అవుతుందన్న. ఆ. ఇది 80. డైరీ క్యాప్సిప్ కూడా మనకి ఒక 6 లీటర్లు పూటకు 6 అంటే రోజు 12 లీటర్లు ఇచ్చి గేదెని తీసుకున్నారనుకోండి, డైరీ సక్సెస్ గా సాధిస్తారు. రేట్ తక్కువ వస్తుంది కదా అని చిన్న ధరలు కొనుక్కున్నారనుకోండి, ఇబ్బంది పడతారు ప్రతి రైతు కూడా. గ్యారంటీ విషయం అయితే 15 రోజులు ఇస్తామన్నా. రోడ్డు కంప్లైంట్ కానీ, పాల్లో ఏమైనా తేడా ఉన్నాయనుకోండి, 15 రోజుల్లో రీప్లేస్మెంట్ చేస్తాం. వేరే గేదె మార్చడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి అయితే 4-5 గేదెలు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్, 3-2 తీసుకుంటే డీజిల్ నిమిత్తం అన్న. రూమ్ అవైలబిలిటీ కానీ, ఫుడ్ అకామిడేషన్ కానీ అంతే మాత్రం ఫ్రీ. ఆయన 2 రోజుల నుండి పాలు చెక్ చేసుకుని పట్టుకెళ్ళమంటాం. ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ పట్టుకెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ఇబ్బంది పడ్డారనుకోండి, ఆ గేదెని తీసుకొచ్చి వేరే గేదెని మార్చడం జరుగుతుంది అన్న.